సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన బజరంగ్ భాయిజాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 7 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా అప్పట్లోనే 900 కోట్లకు పైగా వసూలను సాధించి సల్మాన్ కెరియర్ లో భారీ వసూలు చిత్రంగా రికార్డు సృష్టించింది. మరి ఈ సినిమాకు కథ అందించింది తెలుగు స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో బాహుబలి కథ కూడా ఆయనే అందించారు. ఈ 2 సినిమాలు ఒకే ఏడాది ఒకే నెలలో రిలీజ్ అయి సంచలనం సృష్టించాయి. మల్టీప్లెక్స్ లో 2 సినిమాల మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ కనిపించింది. కానీ అంతిమంగా బాహుబలిదే పైచేయి అయింది. అయితే బజరంగ్ భాయిజాన్ కథను రాజమౌళి రిజెక్ట్ చేయడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అవును, ఈ మాట స్వయంగా విజేంద్ర ప్రసాద్ చెప్పారు. సల్మాన్ ఖాన్ కి కథ చెప్పడానికి ముందు విజేంద్ర ప్రసాద్ రాజమౌళిని సంప్రదించి కథ కావాలని అడిగారట. నేను బజరంగ్ భాయిజాన్ స్క్రిప్ట్ ని రాజమౌళికి చెప్పాలనుకున్నప్పుడు అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కథని ఉంచాలా లేదా అని అంటే అతను మరొకరికి ఇవ్వమనే చెప్పాడు. తర్వాత బజరంగ్ భాయిజాన్ విడుదలైనప్పుడు రాజమౌళి నా దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను తప్పు సమయంలో అడిగావు. అప్పుడు బాహుబలి క్లైమాక్స్ షూటింగ్ విషయంలో చాలా టెన్షన్లో ఉన్నాను కాబట్టి తొందరపడి నో చెప్పాను. మీరు నన్ను కేవలం 10 రోజుల ముందు లేదా 10 రోజుల తర్వాత అడిగి ఉంటే నేను ఆ కథ తీసుకునేవాడిని. కొన్ని కథలు కొందరికే రాసిపెట్టి ఉంటాయి. అలా కబీర్ ఖాన్ విజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ కుదిరింది. ప్రస్తుతం బజరంగ్ భాయిజాన్ సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. దీనికి విజేంద్ర ప్రసాద్ యథావిధిగా కథ అందిస్తున్నారు.